సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిపై దాడి ఖండించిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. ఇలాంటి సంఘటనకు కఠిన చర్యలుంటాయని హెచ్చరించిన ఎమ్మెల్యే. డీజిల్ కొరతను పరిష్కరించిన అధికారులు. అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్ పుష్కలంగా దొరుకుతుందని హామీ ఇచ్చిన అధికారులు. బొప్పుడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం 16 రోజుల పండుగ. విశేషంగా హాజరైన భక్తులు. సుభానినగర్ లో మాబు శుభాని కుమార్ని ఓలిమా వేడుకలు. హాజరైన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్. చిత్తూరు జిల్లా వీకోట మండల ఆంధ్రజ్యోతి ఏపీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కిరాతక దాడిని ఆయన హత్యను నిరసిస్తూ చిలకలూరిపేటలో పాత్రికేయ సంఘాలు గలమెత్తాయి. ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్ కు వినతి పత్రం అందించారు. మంగళవారం ఉదయం వాకింగ్ కి వెళ్లి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని దుండగులు వేట కొడవలతో వెంటాడి అత్యంత హేయంగా హత్య చేయడంపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీగంధం చెట్ల అక్రమ రవాణాపై ఆయన రాసిన వార్తలే ఈ హత్యకు ప్రేరణగా నిలిచాయని, వాస్తవాన్ని వెలుగులోకి తెస్తున్న పాత్రికేయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని వారు ఆవేదన చెందారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటివని నాయకులు మండిపడ్డారు. నిందితుల్ని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు, సీనియర్ పాత్రికేయులు బాబ్జీ మాస్టర్, పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడప అశోక్ కుమార్, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి షేక్ మస్తాన్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఉప్పాల సుభాని, కార్యదర్శి ఎల్జీ సిద్దిక్, జిల్లా ఈసీ మెంబర్ ఎన్వీఎస్ ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు అలపాటి ఆంజనేయులు, కొప్పుల కళ్యాణ్ చక్రవర్తి, కొండపాటి రమేష్, పెరుమల మనోహరి, ఆసం రవికిరణ్, శివనారాయణ, నరసింహ శ్రీకాంత్, వీరేంద్ర, మణికుమార్ తదితరులు ఉన్నారు. వీకోట మండలంలో ఏబిఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం వాకింగ్ చేసుకుని వస్తుండగా కొంతమంది స్మగ్లర్లు అతనిపై దాడి చేసి విచక్షణారహితంగా అతన్ని నరికి, గొడ్డలతో నరికి, ఒక రౌడీని చంపినట్టు ఒక జర్నలిస్టుని చంపడం అత్యంత హేయమైన చర్య. అటువంటి వారిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని జర్నలిస్టులపై దాడులు జరగకుండా, వారిని చంపకుండా కనీసం ప్రతి జర్నలిస్టుకు ఒక గన్మెన్ ఫ్యూచర్లో ఇవ్వాల్సి వచ్చిద్దామనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా, ఇటువంటి చర్యలు జరగకుండా చేయాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు చిలకలూరిపేట ఏపీడబ్ల్యూజే ఏపీఎంజే ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఈ సందర్భంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే తరఫున, ఏపీఎంజే తరఫున డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా వీకోట మండల ఏబిఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ చిలకలూరిపేటలో జర్నలిస్టు సంఘాలు గలమెత్తాయి. మంగళవారం ఉదయం వాకింగ్ కు వెళ్లి వస్తుండగా దుండగులు కత్తులతో దాడి చేసి ఆయన అత్యంత హేయంగా చంపడాన్ని ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎంజే సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శ్రీగంధం చెట్ల అక్రమ రవాణాపై వార్తలు రాసినందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని జర్నలిస్టులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన అనంతరం తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఏబిఎన్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని రౌడీ షీటరు కత్తులతో దారుణంగా చంపాడు. ఆయన మోగజీవిలాగా పడి ఉన్న ఫోటోలు, వీడియోలు చూస్తే అందరికీ చాలా బాధ వేసింది. ఇది శ్రీగంధం మాఫియా ముఠా చేశారని ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. ఈ మాఫియా ప్రోద్బలంతో రౌడీ షీటరు అతన్ని దారుణంగా చంపడం జరిగింది. అతనితో పాటు ప్రజాశక్తి రిపోర్టర్కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయని ఇందాక సమాచారం వచ్చింది. ఇది అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ తరఫున ఈ దారుణాన్ని ఖండిస్తున్నాం. ఇది కాకుండా మేమంతా కోరేది ఏంటంటే తక్షణం ఇటువంటి ఆగడాలు, అరాచకాలు, హత్యలు చేసేవారి పట్ల కఠినంగా శిక్షించడమే కాకుండా ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ఈరోజు ఐజేయు వాళ్ళు, ఏపీయూడబ్ల్యూజే వాళ్ళు, నాయకులందరూ దీన్ని ఖండించి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా
నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా చిలకలూరుపేటలో కూడా మేము ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఇక్కడ జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి ఈ నిరసన ప్రదర్శనకి వచ్చారు. తక్షణం హంతకుల్ని పట్టుకొని అరెస్ట్ చేయాలని, తర్వాత వారిని కఠినంగా శిక్షించాలని మా అందరి తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పాత్రికేయుడిని ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉండగా రౌడీ షీటర్లు కత్తులు తీసుకొని అత్యంత దారుణంగా పొడిచి చంపారు. వీరగంధం చెక్కలకు సంబంధించి వార్త రాశాడేటువంటి శ్రీగంధం చెక్కలకు సంబంధించి ABN లో వార్త వచ్చిందనేటువంటి ఉద్దేశంతో అక్కసు పెంచుకొని రౌడీ షీటర్లు చాలా దారుణంగా చంపడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని. ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యంలో పత్రికలు స్వేచ్ఛ లేదు అనటానికి ఇది ఒక నిదర్శనం. వార్తలు రాసే విలేకరుల మీద కత్తులు తీసుకొని దాడులు చేసి చంపడం అనేటువంటిది ఎంత దారుణమో. అలాంటి వారిని వెంటనే ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయాలి. ఈ రౌడీ షీటర్లను గుర్తించి ఎన్కౌంటర్ చేస్తే తప్ప ఇలాంటి ఆగవు. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది, APWJ యూనియన్ తరఫున, అన్ని సంఘాల తరఫున మేము కోరేది ఏంటంటే పత్రికల స్వేచ్ఛను కాపాడండి, విలేకరులకు రక్షణ కల్పించండి. వార్తలు రాసేటప్పుడు విలేకరులకి అన్ని విధాలుగా ప్రభుత్వ రక్షణగా ఉండాలే కానీ ఇలాంటి రౌడీ మోకలు దారుణాలు చేస్తుంటే చూస్తూ ఉండొద్దు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ చిలకలూరుపేట నియోజకవర్గం APWJ శాఖ ఆధ్వర్యంలో MRO కార్యాలయం దగ్గర నిరసన తెలియడం జరిగింది. వర్ధిల్లాలి APWJ. శాసనసభ్యులు జూలకంట బ్రహ్మానందరెడ్డి వాహన శ్రేణిపై వైసీపీ కార్యకర్త బీరు సీసాతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నాడన్న అక్కసు దేశంతోనే వైసీపీ ముక్కల్ టీడీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నించాయి. మిట్టగుడిపాడుకు చెందిన షేక్ సైదా దుడుకు చర్య ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ప్రజా ప్రతినిధిని లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే సైదా సీసా విసిరి ఉంటే అతను ఖచ్చితంగా శిక్షార్హుడే. వైసీపీ శ్రేణులు ఈ విధమైన చర్యలతో ప్రజల భయాందోళన రేకెత్తించి తమ రాజకీయ కుట్రలు అమలు చేయాలని ఆలోచన చేస్తుంటే కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోవు. దాడులు దుశ్చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తాయి. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనల్ని ప్రజలు హర్షిస్తారు కానీ హింసాత్మక విధానాల్ని కాదనే వాస్తవాన్ని వైసీపీ శ్రేణులు గ్రహించాలని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఒక ప్రకటనలో సూచించారు. చిలకలూరుపేట పట్టణం వాస్తవ్యులు షేక్ మహబూబ్ సుభాని కుమార్ని వలిమా వేడుక సుభాని నగర్ లోని వారి స్వగృహం వద్ద జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరు మహమ్మద్ ఖాసిం హసన్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట బషీర్, రభాని, సుభాని తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నందు ఘనంగా నిర్వహించిన జాతీయ రాష్ట్ర కార్యవర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పార్టీ ప్రత్యేక ఆహ్వానం మేరకు పాల్గొన్న శాసన మండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కార్యనిర్వాహక అధ్యక్షులుగా మంత్రి వర్యులు నారా లోకేష్, పొలిట్ బ్యూరో ప్రత్యేక ఆహ్వానితులుగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రమాణ స్వీకారం చేయగా వారికి అభినందన తెలియజేసి అలాగే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ శుభాభినందన తెలియజేస్తూ పార్టీ మరింత బలోపేతం దిశగా ఈ నూతన కార్యవర్గం విజయవంతంగా ముందుకు సాగాలని మరి రాజశేఖర్ ఆకాంక్షించారు. ఇక ఇదే సందర్భంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో విశిష్ట సేవలు అందిస్తూ ప్రజామన్నన పొందాలని ఆకాంక్షించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్.
తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం ఉప్పమాగులూరు గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మరియు గరుడ ఆంజనేయ జీవధ్వజ బలిపీఠ ద్వారక పాలక విమానశేఖర నాభీషుల ప్రతిష్ట మహోత్సవం జరుగుతుండగా ఆ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన శాసన మండలి సభ్యులు శ్రీమతి రాజశేఖర్. వేణుగోపాల్ స్వామి వారు ఎలవేళలా కాపాడు కాక. పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామ వాస్తవులు ఎర్ర శేషగిరిరావు కుమార్ని వివాహం పర్చూరులోని అక్షయ కన్వెన్షన్ హాల్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు హాజరైన నూతన వధువర్లు శ్రీ రాఘవన్ సౌజన్యాన్ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య. పెదనందిపాడు మండలం వరగాని గ్రామ వాస్తవులు పోపూరు శ్రీనివాసరావు కుమార్ని వివాహ సందర్భంగా శ్రీ గంగా మల్లేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం జరుగుతుండగా ఆ కార్యక్రమానికి హాజరైన నూతన వధువర్లు రవికుమార్ అనుషులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. నించోండి అలాగా. చిలకలూరుపేట మండలం కమ్మవారిపాలెం గ్రామ వాస్తవులు గూది రవి బాబు కుమార్తె రిసెప్షన్ వేడుక వారి స్వగృహం వద్ద జరుగుతుండగా ఆ వేడుకల్లో పాల్గొని నూతన వధువర్లు స్వర్ణ శాంతి స్వరూపులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. జాలతి గ్రామంలో ఆర్సీఎం ప్రాంగణంలో నూతనంగా లూర్ధుమాత దేవాలయ నిర్మాణం 3 కోట్లతో నిర్మించిన దీన్ని గుంటూరు పీఠాధిపతులు చిన్నబోతిని భాగ్య ప్రతిష్ఠించారు. ఫాదర్ కె బాలసుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరవ్వగా ఆయన్ని సంఘస్థులు సత్కరించారు. కార్యక్రమానికి గుంటూరు పీఠ పరిధిలోని వందలాది ఫాదర్లు, వేల మంది విశ్వాసులు ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సాయంత్రం కొవ్వొత్తుల సమర్పణ, గ్రామంలోని ప్రధాన వీధిలో తీర్మాన్ వాయిద్యాలతో లూర్ధుమాత స్వరూపంతో తేరు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నూతన దేవాలయానికి భారీ విద్యుత్ దీపాలంకరణ చేశారు. సంఘ పెద్దలు, ఉపదేశి మరియమ్మ కుటుంబం, ఫాదర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా యంత్రాంగం తీసుకున్న పటిష్టమైన చర్యలతో జిల్లాలో డీజిల్ కొరత సమస్యకు తెరపడింది. పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన సింహ, రెవెన్యూ అధికారులు గత 2 రోజులుగా డీజిల్ కొరత సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గత శనివారం నుండి సోషల్ మీడియాలో డీజిల్ కొరత అని కొన్ని వదంతులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళనతో అధిక మొత్తంలో డీజిల్ కొనుగోలు చేయడంతో డీజిల్ కొరత పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జిల్లా మంత్రులు ఆదేశాలతో జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్
జాయింట్ కలెక్టర్లు నిరంతరం ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులతో సమీక్షిస్తూ సోషల్ మీడియా వదంతులపై ప్రజలకు వివరించారు. జిల్లాలో సరిపడా డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రజలకు తెలిపారు. డీజిల్ నిల్వలు లేని బంకులకు ట్యాంకర్లను తరలించడంతో పాటు నిల్వలు పూర్తయ్యే బంకుల్ని ముందుగానే గుర్తించి వాటికి కూడా ట్యాంకర్లను రప్పించడానికి యుద్ధ ప్రాతిపదికన చేసిన కృషి ఫలితంగా మంగళవారం ఉదయం నుండి జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు రద్దీ తగ్గుముఖం పట్టింది. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు సాధారణ అవసరాలకు సరిపడా ఉన్న కారణంగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ సిబ్బంది చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చింది. చిలకలూరుపేట మండలం బొప్పూరులో జాతీయ రహదారి పక్కన వేంచేసుకున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వార్షికోత్సవం ముగిసిన 11 రోజులైన ఆ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా కోలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాదెండ్ల మండలంలోని సాతులూరు, తూబాడు, గణపవరం గ్రామంలో గల 5 పెట్రోల్ బంకుల్ని మండల ప్రత్యేక అధికారి కె అమలకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీజిల్ అందుబాటుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. ప్రతి పెట్రోల్ బంక్ లో డీజిల్ నిల్వలు పూర్తయిన వెంటనే యజమానులు ఇండెంట్లు నమోదు చేస్తున్నారని, అందుకు అనుగుణంగా సరఫరా సంస్థలు తక్షణమే డీజిల్ పంపిణీ చేస్తున్నాయని తెలిపారు. దీంతో త్వరితగతిన డీజిల్ మళ్లీ అందుబాటులోకి వస్తుందని వివరించారు. కొంతమంది ముందస్తుగా ఆందోళన చెంది డబ్బాల్లో డీజిల్ నిల్వ చేసుకోవడం, వాహన ట్యాంకుల్ని పూర్తిగా నింపించుకోవడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆమె సూచించారు. అందువల్ల ప్రజలు అవసరమైనంత మాత్రమే డీజిల్ కొనుగోలు చేయాలని, అనవసర నిల్వలకు పాల్పడకుండా సహకరించాలని కోరారు. అలాగే వ్యవసాయ పనుల నిమిత్తం విడివిడిగా డబ్బాల్లో డీజిల్ అవసరమున్న రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా విఏ లేదా విహెచ్ఏ ద్వారా కూపన్లు జారీ చేయబడతాయని తెలిపారు. కూపన్లు ఉన్న వారికి మాత్రమే డబ్బాల్లో డీజిల్ ఇవ్వబడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ వెంకట్రావు, ఆర్ఏ సంతోష్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్లు, బీఆర్ఓలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. చిలకలూరుపేట పట్టణం చిన్నపసుమర్రు జాతీయ రహదారి ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా బుధవారం నాడు దేవస్థానంలో ప్రత్యేక పూజలు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడారు. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాల అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతలు, భక్తులు, కార్యవర్గ సభ్యులు సహకరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతలు ఇంకా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తవ్వ చలపతిరావు, చిలకల రామలింగేశ్వరరావు, కరణం అనిల్, నాగబైరి జగన్మోహన్ రావు, కమిలి శివరామకృష్ణ, బుజ్జి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అన్నదాన ప్రభువే సర్వరోగ నివారణ మంత్రమూర్తియే సర్వాపరాధ రక్షకనే ఓం శ్రీ స్వామి శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపసుమర్రు చిలకలూరుపేట
సంకల్ప సిద్ధి గల దేవాలయంగా ఆశేష భక్తజన కోటికి ముందు బంగారమే వెలసిన మన దేవాలయం సప్త దేవాలయం సమాధిలో ఆస్తి కోసం పెట్రోల్ పోసి సొంత ఇంటికి నిప్పును పెట్టిన ఘటన చిలకలూరుపేట పట్టణంలో చోటు చేసుకుంది. చిలకలూరుపేట పట్టణంలో ఈ గుర్రాల చాపిడి ప్రాంతంలో చోటు చేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని వేధిస్తున్న ఓ వివాహిత కుమార్తె వివాదం ముదరడంతో విచక్షణ కోల్పోయి ఏకంగా వారి తల్లిదండ్రులు కలిసి ఉంటున్న ఇంటికే పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో ఇంటిలోని ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా మంటలు వ్యాపిస్తున్న సమయంలోనే కుటుంబ సభ్యులు ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకుని బయటకు పరుగులు తీయడంతో త్రుటిలో పడిన ప్రమాదం తప్పింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించడంతో పాటు నిందితురాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి గొడవలే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తుండగా పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల నివాసం ఉండే స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడ మరకలు ఉంటే మళ్ళీ పెట్రోలే అప్పుడు చేసి పెట్టలేగిన ఇప్పుడు కూడా పెట్రోల్ ఇప్పుడు పెట్రోల్ తీసుకొచ్చి పెట్టేసి మీ మీద ఎలా అసలు జస్ట్ మిస్ మేము అమ్మాయి పొట్టుకాడు అద్దె తీసుకొని ఉంచారండి. ఆమె పెళ్లి చేసాము, వాళ్ళు విడాకు ఇచ్చేసారు, అయిపోయింది. ఇంట్లో 5-4 ఏళ్ళు పెంచా తల్లిని పిల్లని పోషించి అండి. మా అమ్మాయి చంద్రిక అనే అమ్మాయి రాత్రి ఇంటికాడికి వచ్చి పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టిందండి. కార్డు కాగితం ఇవ్వలేదని మమ్మల్ని హింస పెట్టి నా మీద నా మనవరాల మీద ఇద్దరి మీద పోయిపోయింది పెట్రోల్. మేము జస్ట్ మిస్ అయ్యి లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాము. తలిపేసుకున్న పైన బయటకు వచ్చేటప్పుడు తలుపంతా మొత్తం కాలిపోయి పంచా మొత్తం కాలిపోయి ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి మమ్మల్ని మాకు ప్రాణహానిగా భయంగా ఉంది. అసలు ముందు మా ఇద్దరికి మా ఆయనకి నాకు భయంగా ఉంది. ఆ పిల్లని కూడా ఏదో చేసిద్దని భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏదన్నా కానీ మీరే ఏదంతా న్యాయం చేయండి, అందరు కలిసి మీరు న్యాయం చేయండి ఏదన్నా కానీ. అమ్మాయికి ఫస్ట్ డివర్స్ అయింది, రెండోదేమో ఇంకో అబ్బాయిని అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయితో కడుపులు తెచ్చుకుంది. ఆ 4 కడుపులు పోయినాక ఆ అమ్మాయికి మైండ్ పోయిందో ఏమో మాకు తెలీదు. కానీ ఆ అబ్బాయితోనే ఇప్పుడు కూడా ఆ అబ్బాయితోనే ఉంది. ఇండైరెక్ట్గా ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నా కూడా ఆ అబ్బాయితోనే ఇన్లీగల్గా కాంటాక్ట్ అయ్యింది ఆ పిల్ల. ఇప్పుడు కాంటాక్ట్ అయ్యింది. మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఏమో మా మీద యుద్ధానికి వస్తుంది. ప్రతి దానికి ఆ అమ్మాయి వస్తువులు ఇచ్చేసాము, ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేసాము, కాగితాలు ఇచ్చేసాము. ఆ అమ్మాయి అంటూ ఏ వస్తువు మా దగ్గర లేదు. అసలు మా జోలికి రావాల్సిన అవసరం లేదు. ఆ పద్దాకులు ఎందుకు వస్తుందో కూడా మాకు తెలియట్లేదు. అయినా లాయర్లు కూడా మహిళా మండలి నుంచి లాయర్లు కూడా మీకు సంబంధం లేదని చెప్పారు. పెళ్లి చేసుకున్న అబ్బాయికి పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఆ అమ్మాయి డబ్బులు ఫస్ట్ డివర్స్ అయిన డబ్బులు ఇచ్చేసామండి. రెండోసారి ఇప్పుడు మాకు ఆస్తి కోసం నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోతే నేను ఇంట్లోకి వచ్చి కూర్చుంటానంటుంది ఆ అమ్మాయి. కొంచెం ఇప్పుడు ఆస్తి కావాలి, నాకు ఇల్లు కావాలి, నాది ఇల్లు మీరు సంపాదించింది కాదు అని నేను ఆస్తి కోసమే ఇప్పుడు గోల్ చేసి నేను సావాలి అని నన్నే డైరెక్ట్గానే నాతోనే అంది అమ్మాయి. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి నా పుట్టిన కానీ నా దగ్గరే పెరుగుతుంది. కాకపోతే ఆమె ఇష్టమైన మహిళా మండలి 18 సంవత్సరాలు నా దగ్గరే ఉండాలంటే ఆమె ఇష్టమైనప్పుడు పంపిస్తున్నాను, ఆమె ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఆ పిల్లని అటు కాకుండా ఇటు కాకుండా ఆ పిల్లని నేనేం చేస్తున్నానంటే అటు పోగొట్టుకోలేక ఇటు ఉంచుకోలేక ఇబ్బంది పడుతున్నా. సిసి న్యూస్ సమాప్తే మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.